మొన్న మదనపల్లి చిన్నారి ఇన్సిడెంట్ మరవక ముందే ఇప్పుడు విశాఖలో అటువంటి ఒక ఘటనే అందరినీ కూడా కలిచివేస్తుంది. సో, అది మరవక ముందే ఇటువంటి ఒక ఘటనలు రిపీట్ అవ్వడం ఇప్పుడు ప్రజల ఆగ్రహానికి కూడా గురవుతుంది. అసలు ఏం జరిగింది విశాఖ పరిధిలో అనేది ఒకసారి మనం చూసుకుంటూ వస్తే మొన్న మదనపల్లి ఇన్సిడెంట్ గురించి ఒకసారి చెప్పుకుందాం. మొన్న మదనపల్లిలో చిన్నారిని కులవర్ధన్ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, ఆ తర్వాత అతి కిరాతకంగా చంపేసి ఆ పాప మృతదేహాన్ని ఒక నీళ్ళ డ్రమ్ములో, ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కేసి ఉంచిన ఘటన అందరినీ కూడా కలిచివేసింది. దీనిపైన అక్కడ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉండడం చూసాం. సో, ఆ తర్వాత పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతను చెరువులో దూకి చనిపోయాడు. అలా సూసైడ్ చేసుకొని చనిపోవడం అయితే జరిగింది. సో, ఆ ఘటన మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అయింది. చాలా మందిని కలిచివేసింది. సో, ఇప్పుడు అటువంటి ఓ ఘటనే ఇంకోటి విశాఖ పరిధిలో అయితే జరిగింది. సో, ఇక్కడ ఏం జరిగిందంటే ఇది గాజువాక సమీపంలోని గంగవరం పరిధిలో ఒక 3 ఏళ్ల చిన్నారిని గాంధీ అలియాస్ యోగి అనే ఒక వ్యక్తి మభ్యపెట్టి, నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టుగా ఆరోపణలైతే ఉన్నాయి. చాక్లెట్లు కొనిస్తాను, బిస్కెట్లు కొనిస్తానని చెప్పేసి ఆ పాపకు లేనిపోని అన్నీ చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో, ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ అత్యాచారం చేశాడని చెప్పేసి తెలుస్తుంది. సో, ఆ పాప విపరీతంగా ఏడవడంతో ఆ తర్వాత ఆమె తల్లి ఆ వ్యక్తిని నిలదీసింది. "ఏం జరిగింది? మా పాప ఇంత ఏడుస్తుంది" అని చెప్పేసి గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. సో, వెంటనే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. సో, వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులో కూడా తీసుకున్నారు. అతని పైన పోక్సో కేసు కింద నమోదు చేశారు. ఇప్పుడు అక్కడ స్థానికంగా ఈ ఘటన ప్రజల ఆగ్రహానికి గురి చేసింది. సో, అక్కడ అందరూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అతనికి కఠినమైన శిక్ష విధించాలి అని చెప్పేసి మొత్తం కూడా ఆళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది. సో, ఇలా ఈ మధ్య కాలంలో చిన్నారుల పైన అత్యాచారాలు పెరిగిపోవడం, వాళ్ళని చంపడం ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మొన్నే అది మదనపల్లి ఇన్సిడెంట్, ఇప్పుడు ఈ విశాఖ ఇన్సిడెంట్, లాస్ట్ ఇయర్ ఇలా కొన్ని చాలా ఇన్సిడెంట్‌లయితే చిన్న పాపలపైనే అత్యాచారాలు పెరిగిపోతున్న సంఘటనలయితే చూస్తున్నాం. వీటిపైన కంట్రోల్‌లోకి తీసుకురావాలని చెప్పేసి ప్రజలకు గవర్నమెంట్‌ని కూడా కోరుతూ ఉన్నారు. అంటే కఠినమైన శిక్షలు పెట్టాలి, ఇటువంటి ఆలోచనలు రాకుండా చేయాలి అని చెప్పేసి, అంటే తక్షణ న్యాయం కూడా జరగాలి, సాగదీయకూడదు కోర్టులలో అంటూ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో, ఇమ్మీడియేట్‌గా ఒకవేళ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు, ఇప్పుడు మదనపల్లి సంఘటన జరిగిన వెంటనే అక్కడున్న పబ్లిక్ తీవ్రంగా ఆగ్రహంతో ఉండడం, ఆ కులవర్ధన్ అనే వ్యక్తిని శిక్షించాలి, అతన్ని అప్పుడే చంపేయాలి, ఎన్‌కౌంటర్ చేయాలని చెప్పేసి డిమాండ్లు వ్యక్తం చేయడం మనం చూసాం. సో, అటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రజలు కూడా ఆ విధంగానే రియాక్ట్ అయిపోతూ ఉన్నారు. సో, వాళ్ళకి అంటే కోర్టులోకి వెళ్తే సంవత్సరాలు అవుతుందన్న ఒక అభిప్రాయాలకు వచ్చేసారి నేపథ్యంలో ఎన్‌కౌంటర్ చేసేయాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. అలా డిమాండ్‌లయితే వ్యక్తం చేస్తున్నారు. సో, అక్కడ అతనే ఒక అంటే నీళ్ళలో దూకి చనిపోయాడు. సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఘటనలో కూడా అక్కడ ప్రజలు ఇతనికి కఠిన శిక్ష విధించాలని చెప్పేసి కోరుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా డిమాండ్ చేయడం అయితే జరిగింది. సో, ఏదేమైనా ఇప్పుడు ఆ ఘటన అయితే ఇక్కడ స్థానికంగా కాస్త కలకలం రేపిందని చెప్పుకోవాలి. సో, ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా అడ్వైస్ ఇస్తున్నారు. పాపని కూతుర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా సజెషన్స్ ఇస్తున్నారు. అంత ఈజీగా పిల్లల్ని వదిలేయకూడదు అని చెప్పేసి వాళ్ళకు కూడా కొంత అంటే ఒక జాగ్రత్త టైప్‌లో వాళ్ళకు కూడా చెప్పడం అయితే జరిగింది. సో, అలా ఈ విశాఖ ఘటన కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో, దీనిపైన కూడా ఇప్పుడు ఓ చర్చ అయితే జరుగుతుంది. సో, ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న చిన్నారుల పైన అత్యాచారాలకు సంబంధించి ఏదన్నా ఒకటి చేయాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రజల దగ్గర నుంచి డిమాండ్స్ అయితే వినిపిస్తుంది. సో, వెంటనే న్యాయం చేయడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం ఇటువంటివి తీసుకురావాలి. సో, ఇటువంటివి ముందే అలాంటివి జరగకుండా ఉండేందుకు ఏమైనా చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. సో, గవర్నమెంట్ కూడా వాళ్ళ తరహాలో రియాక్ట్ అయినప్పటికీ ఇటువంటి ఘటనలైతే జరుగుతూనే వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ విశాఖ ఘటనలో కూడా ఒక చిన్నారి 3 ఏళ్ల చిన్నారి, ఆమెకేం తెలీదు. సో, చాక్లెట్లు అవి ఇవి కొనిస్తానని చెప్పేసి అలా నమ్మించి మభ్యపెట్టి తీసుకుపోయాడు. సో, అత్యాచారం చేశాడు. ఇప్పుడు పోక్సో కేసు కింద కేసు నమోదు చేసుకున్నారు. అతను ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో, నేరం చేశాడని చెప్పేసి ప్రూవ్ అయితే భారీ శిక్ష పడాలి, అతనికి కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి కూడా అక్కడ అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి చూద్దాం ఎటువంటి శిక్షలు అతనికి పడతాయనేది.